ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, రేపు ఉదయాన్నే మనం నిద్ర లేచేసరికి ప్రపంచమంతా అంతమైపోతే? అది ఒక భయంకరమైన న్యూక్లియర్ వార్ కావచ్చు, మనుషుల్ని తుడిచిపెట్టే సూపర్ వైరస్ కావచ్చు, లేదా క్లైమేట్ చేంజ్ వల్ల భూమి మీద ఒక పంట కూడా పండని సిచ్యుయేషన్ కావచ్చు. మనిషి మళ్ళీ బ్రతకాలన్నా, వ్యవసాయం మళ్ళీ తిరిగి మొదలు పెట్టాలన్నా మన దగ్గర కనీసం ఒక్క విత్తనం కూడా లేదు. ఇలాంటి ఒక ఎండ్ ఆఫ్ ది వరల్డ్ సిచ్యుయేషన్ వస్తే మనల్ని కాపాడడానికి ఆర్కిటిక్ మంచుకొండల మధ్యలో ప్రపంచం కన్నుపడని ఒక సీక్రెట్ బంకర్ ఉంది. దాన్నే డూమ్స్డే వాల్ట్ అని పిలుస్తారు. ఇది హ్యుమానిటీకి ఉన్న లాస్ట్ అండ్ ఫైనల్ ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది. అసలు ఆ మంచుకొండల లోపల ఏముంది? అందులోకి మన ఇండియా ఏకంగా 9.5 crore విత్తనాలను ఎందుకు పంపించింది? ఈ వీడియోలో స్వాల్బర్డ్ మిస్టరీని కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ వాల్ట్ని నార్త్ పోల్కి జస్ట్ 1300 కిలోమీటర్స్ దూరంలో ఉన్న స్వాల్బర్డ్ అనే ఒక ఐలాండ్లో కట్టారు. ఇది ఎంత రిమోట్ ఏరియా అంటే ఇక్కడ మనుషుల కంటే పోలార్ బియర్సే ఎక్కువగా కనిపిస్తాయి. ప్రపంచంలో ఇన్ని ప్లేసెస్ ఉండగా సైంటిస్టులు స్పెసిఫిక్గా ఈ స్వాల్బర్డ్ ఐలాండ్నే ఎందుకు సెలెక్ట్ చేశారు అని మీకు డౌట్ రావచ్చు. దానికి 3 మైండ్ బ్లోయింగ్ రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, జీరో థ్రెట్స్. ఇది ప్రపంచానికి చాలా దూరంగా ఉండటం వలన టెర్రరిస్టులు కానీ లేదా వార్స్ కానీ ఇక్కడికి రీచ్ అయ్యే ఛాన్సే లేదు. నెంబర్ 2, జియోలాజికల్ స్టెబిలిటీ. ఈ మంచుకొండల కింద భూకంపాలు వచ్చే ఛాన్స్ కానీ లేదా అగ్నిపర్వతాలు పేలే ఛాన్స్ కానీ జీరో. నెంబర్ 3, పెర్మాఫ్రోస్ట్ లేదా న్యాచురల్ ఫ్రీజర్. ఇక్కడ నేల సంవత్సరం పొడవునా గడ్డకట్టే ఉంటుంది. దీనివల్ల లోపల న్యాచురల్గానే -డిగ్రీస్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. 2008లో నార్వే గవర్నమెంట్ ఒక భారీ పర్వతం లోపల ఏకంగా 130 మీటర్స్ లోతులో ఈ వాల్ట్ని నిర్మించింది. ఈ వాల్ట్ యొక్క ఎంట్రన్స్ని చూస్తే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఏలియన్ బేస్ లాగా అనిపిస్తుంది. 100 మీటర్స్ పొడవైన టన్నెల్ని దాటుకొని వెళ్తే మెయిన్ వాల్ట్ యొక్క ఛాంబర్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఎప్పుడు -18 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మన ఫ్రిడ్జ్లో ఉండే డీప్ ఫ్రీజర్ కంటే కూల్ అనమాట. ఇంత చలిలో ఉండటం వల్ల అక్కడ ఉన్న విత్తనాలు బయాలజికల్ స్లీప్లోకి వెళ్ళిపోతాయి. ఇలా చేయడం వల్ల ఆ విత్తనాలు 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ల పాటు బ్రతికే ఉంటాయి. ఇంకో క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రపంచం మొత్తం పవర్ కట్ అయిపోయి ఈ వాల్ట్ కూలింగ్ సిస్టమ్ ఆగిపోయినా సరే చుట్టూ ఉన్న మంచుకొండల వల్ల ఆ విత్తనాలకి ఏమీ కాదు. ఈ వాల్ట్ని నార్వే గవర్నమెంట్ రన్ చేస్తున్నా కూడా ఇక్కడ ఒక క్రేజీ రూల్ ఉంది. దాన్ని బ్లాక్ బాక్స్ ప్రోటోకాల్ అని అంటారు. అంటే బ్యాంక్ లాకర్ సిస్టమ్ లాగా అన్నమాట. బిల్డింగ్ బ్యాంకు వాళ్ళదే, కానీ లోపల ఉన్న బంగారం మాత్రం కస్టమర్ది. అదే లాజిక్తో అమెరికా, చైనా, ఇండియా, రష్యా, నార్త్ కొరియా ఇలా ప్రపంచ దేశాలన్నీ తమ విత్తనాలని ఈ వాల్టులో దాచుకుంటాయి. బయట ఈ కంట్రీస్ అన్నీ శత్రువులు కావచ్చు, కానీ ఈ వాల్ట్ లోపల మాత్రం ఆ కంట్రీస్కి సంబంధించిన బాక్సులు పక్కపక్కనే ప్రశాంతంగా ఉంటాయి. ఒకరి బాక్స్ని ఇంకొకరు ఓపెన్ చేసే రైట్ లేదు. ఈవెన్ ఆ బిల్డింగ్ ఓనర్ అయిన నార్వే గవర్నమెంట్కి కూడా ఏ బాక్స్ని ఓపెన్ చేసే పర్మిషన్ ఉండదు. ఇప్పుడు మనం ఈ వాల్ట్కి అండ్ మన ఇండియాకి ఉన్న కనెక్షన్ ఏంటో చూద్దాం. మనం నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటి అంటే ఇండియా ఇప్పటికే సుమారుగా 9.5 crore విత్తనాలని ఈ వాల్ట్లోకి పంపించింది. హైదరాబాద్లోని ఇక్రిసాట్ మరియు ఢిల్లీలోని NBPGR ఇందులో కీ రోల్ ప్లే చేశాయి. ఎస్పెషల్లీ ప్రపంచంలోనే ఎక్కువ విత్తనాలను డిపాజిట్ చేసిన లిస్టులో మన హైదరాబాద్కి చెందిన ఇక్రిసాట్ టాప్లో ఉంది. మనం రెగ్యులర్గా తినే కందులు, సజ్జలు, జొన్నలు ఇలాంటి ఎన్నో ట్రెడిషనల్ సీడ్స్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి ఈ వాల్ట్లో సేఫ్గా పెట్టారు. ఎర్త్ మీద ఉన్న ప్రతి జీవి బాగుండాలి అనే ఒక ఎమోషనల్ మెసేజ్తో ఇండియా ఈ విత్తనాలని ఆ వాల్ట్కి పంపించింది. చాలామంది ప్రపంచమంతా అంతమైపోయే వరకు ఈ వాల్ట్ని అసలు ఓపెన్ చేయరు అని అనుకుంటారు. కానీ 2015లో ఒక రియల్ లైఫ్ టెస్ట్ ఎదురైంది. సిరియాలో భయంకరమైన సివిల్ వార్ జరుగుతున్న టైంలో అక్కడ అలెప్పో సిటీలో ఉన్న ఒక పెద్ద జీన్ బ్యాంక్ డ్యామేజ్ అయిపోయింది. అగ్రికల్చర్ మొత్తం నాశనమయ్యే స్టేజ్కి వచ్చింది. అప్పుడు చరిత్రలో ఫస్ట్ టైం ఈ డూమ్స్డే వాల్ట్ని ఓపెన్ చేసి వాళ్ళు దాచుకున్న సీడ్స్ని వెనక్కి ఇచ్చారు. ఆ విత్తనాలతో వాళ్ళు మళ్ళీ పంటలు పండించి డెవలప్ చేసి తిరిగి ఆ బ్యాకప్ సీడ్స్ని మళ్ళీ స్వాల్బర్డ్కి పంపించారు. దీంతో ఈ వాల్ట్ అనేది జస్ట్ మ్యూజియం కాదు, అదొక లైఫ్ సేవింగ్ సిస్టమ్ అని ప్రపంచానికి ప్రూవ్ అయింది. కానీ నేచర్ ఎవరిని విడిచిపెట్టదు కదా. 2017లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆర్కిటిక్ ఐస్ మెల్ట్ అయ్యి ఆ నీళ్లు డైరెక్ట్గా వాల్ట్ టన్నెల్లోకి వచ్చేశాయి. అదృష్టం కొద్దీ ఆ వాటర్ మెయిన్ విత్తనాలు ఉన్న రూమ్ దాకా వెళ్లకుండా బయటే ఫ్రీజ్ అయిపోయింది. నార్వే గవర్నమెంట్ వెంటనే అలర్ట్ అయ్యి చాలా డబ్బు ఖర్చు పెట్టి ఆ టన్నెల్ని మొత్తం వాటర్ ప్రూఫ్ చేసింది. ఇక్కడ ఇంకో మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటి అంటే ఇప్పుడు సీడ్స్తో పాటు డిజిటల్ డేటాని కూడా ఇక్కడ దాచేస్తున్నారు.
దీన్నే ఆర్కిటిక్ వరల్డ్ ఆర్కైవ్ అని పిలుస్తారు. జిట్హబ్ కోడింగ్, వాటికన్ లైబ్రరీ బుక్స్, మన తాజ్మహల్ 3D స్కాన్స్ ఇలాంటివన్నీ ఒక స్పెషల్ ఫిలిం మీద ప్రింట్ చేసి ఇక్కడ సేఫ్గా దాస్తున్నారు. అంటే ఒకవేళ ఇంటర్నెట్ మొత్తం కొలాప్స్ అయిపోయినా సరే హ్యూమన్ హిస్టరీ ఇక్కడ సేఫ్గా ఉంటుంది. సైంటిస్టులు ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఏలియన్స్ అటాక్ లాంటిది జరిగి ఎర్త్ మొత్తం అంతరించిపోతే, అందుకే విత్తనాలని, డేటాని మూన్ మీద కూడా దాచడానికి లూనార్ ఆర్క్ అనే ఒక ప్రాజెక్ట్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే డూమ్స్డే వాల్ట్ అనేది మనం భయపడుతున్నాం అనడానికి సింబల్ కాదు, ఇది రేపటి మీద మనకున్న నమ్మకానికి సింబల్ లాంటిది. ప్రపంచానికి ఏమైనా సరే మనం, మన ఫ్యూచర్ జనరేషన్స్ బ్రతికి తీరాలి అనే ఒక అద్భుతమైన ప్రయత్నమే ఈ డూమ్స్డే వాల్ట్. మరి మీరేమనుకుంటున్నారు? రేపు నిజంగా ఏదైనా ప్రళయం వస్తే ఈ వాల్ట్ మనల్ని నిజంగా కాపాడుతుందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.